హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ @dana collection 235. ఈరోజు వీడియోలో ఈ బ్రైడల్ బ్యాంగిల్ సెట్ మేకింగ్ అనమాట క్లియర్గా చూపిస్తాను. ఈ సెట్కి మనకి ఫ్యాబ్రిక్ గ్లూ అలాగే 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ కావాలి. ఇది కటర్ అనమాట. మీరు సిజర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్ కట్ చేయడానికి మాత్రమే. 4 mm రౌండ్ పింక్ డ్రాపు, స్కై బ్లూ కలర్ డ్రాపు, హాఫ్ మూను డార్క్ బ్లూ, అలాగే స్కై బ్లూ, హాఫ్ మూన్ కుందన్స్, స్క్వేర్ పింక్ కలర్, అలాగే 4 mm గోల్డ్ కలర్ అనమాట రౌండ్. ఇది చూపిస్తాను, ఈ విధంగా ఉంటుంది. పింక్ డ్రాప్ అనమాట. సో 1 కట్ బ్యాంగిల్ అనేది ఒకటి కావాలి. అలాగే 4 కట్ బ్యాంగిల్స్ ఒక హ్యాండ్కి 8 కావాలన్నమాట. ఇప్పుడు మనకి స్కై బ్లూ కలర్ థ్రెడ్ ఉంది కదా, సో అది అనేది 20 లైన్స్ ఆర్ ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. 25 లైన్స్ 30 లైన్స్ వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మిడిల్లోది 1 కట్ కాబట్టి మీరు 30 వరకు తీసుకోవచ్చు. కొంచెం థిక్నెస్ అనేది బాగుంటుంది అనమాట మనం ర్యాపింగ్ చేస్తుంటే. ఈ 1 కట్ బ్యాంగిల్ సైజ్ అనేది మీ ఇష్టము, ఏ సైజులో అయినా తీసుకోవచ్చు. అలా 1 కట్ బ్యాంగిల్ అనేది తీసుకొని ఈ విధంగా థ్రెడ్ని ర్యాపింగ్ చేసుకోవచ్చు. థ్రెడ్ కూడా మీకు నచ్చిన కలర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 1 కట్ బ్యాంగిల్ మొత్తము ర్యాపింగ్ కంప్లీట్ అయిపోయాక సో ఎడ్జెస్ అనేది కట్ చేసి ఈ విధంగా బ్యాక్ సైడ్కి అనేది మనం స్టిక్ చేసేసుకోవాలి. సో 1 కట్ బ్యాంగిల్ ఇలా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, మొత్తము 4 కట్ బ్యాంగిల్స్ 8 బ్యాంగిల్స్ కూడా గోల్డ్ కలర్ థ్రెడ్డే యూజ్ చేయాలి. ఇది వచ్చేసరికి 25 లైన్స్ అనేది తీసుకున్నాను. సో ఈ విధంగా 4 కట్ బ్యాంగిల్స్ అన్నిటికీ 8 బ్యాంగిల్స్కి కూడా ఇదే థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్డే ర్యాపింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అనేది ర్యాపింగ్ చేసుకోవాలి. రిమైనింగ్ ఏవైతే ఉందో అది కట్ చేసేసుకొని సో కింద సైడ్ వరకే మనం గ్లూ అప్లై చేసుకోవాలి. పైన సైడ్ అనేది థ్రెడ్ అంటించకూడదు. ఈ విధంగా అనేది రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మిడిల్లో 1 కట్ బ్యాంగిల్ ఉంది కదా, సో దానిపైన ప్యాటర్న్ అనేది నేను చూపిస్తాను అసలు డిజైన్ ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇది వచ్చేసరికి 3D డిజైన్ అనమాట. ఇప్పుడు 3D డిజైన్ 1 ఫ్లవర్ అనేది మేకింగ్ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ విధంగా డ్రాప్ కుందన్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ డ్రాప్ కుందన్స్ 1 రౌండ్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనకి ఒక రౌండ్ మనకి కొంచెం ఇవి నేను పెడుతున్నది వచ్చేసరికి టోటల్ 12 రావాలన్నమాట. సో 12 డ్రాప్స్ అనేది రావాలి. ఆ విధంగా అనేది ఒక రౌండ్ మొత్తము డ్రాప్స్ లైన్ అనేది అవుట్ లైనింగ్ 12 డ్రాప్స్తో అనేది కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేశాక ఈ విధంగా అనేది సరి చేసుకోవాలన్నమాట నీట్గా. సో ఎందుకంటే మనము గ్లూ కొంచెము ఇలా ఉన్నప్పుడే తడిగా ఉన్నప్పుడే మనము ఏదైనా జరుపుకోవడానికైనా లేకుంటే మంచిగా పెట్టుకోవడానికైనా యూజ్ అవుతుంది. సో కొంచెం గ్లూ డ్రై అయిందంటే మనకి కుందన్స్ అనేది పర్ఫెక్ట్గా మళ్ళీ సెట్ చేసుకోవడానికి రాదనమాట. సో లోపల వచ్చేసరికి మనకి 7 కుందన్స్తో ఫినిష్ చేయాలన్నమాట. లోపల రౌండ్ 7 కుందన్స్ పెట్టేశాక రౌండ్ కంప్లీట్ అయ్యాక మిడిల్లో ఈ విధంగా ఫినిషింగ్కి ఒక 4 mm రౌండ్ కుందన్ అనేది పెడితే మనకి ఫైనల్ లుక్ ఒక ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తము అనేది ఫ్లవర్ డిజైన్ అనేది వేసుకోవాలి. సో మిడిల్లో కూడా మనకి పింక్ కలర్ డ్రాప్స్ ఉంటాయి కదా, ఆ డ్రాప్స్ మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అనేది పెట్టుకోవచ్చు. సో అది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇంకొకసారి ఫ్లవర్ డిజైన్ అనేది చూపిస్తున్నాను, ఎలా పెట్టాను, 3D డిజైన్ ఎలా వేశాను ఏంటని చెప్పేసి ఇంకొకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ ఎలా చేస్తున్నారో మీరు కూడా అనేది చూసి నేర్చుకోవచ్చు. అలాగే మేకింగ్ వీడియోస్ అనేది కొత్త డిజైన్స్ అన్నీ కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మీరు మిస్ కాకుండా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ కింద రావటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి మిడిల్లో అనేది పింక్ డ్రాప్ అనేది పెట్టుకోవాలని చెప్పాను కదా, ఈ విధంగా అనమాట. సో ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిడిల్ బ్యాంగిల్ అనేది ఈ విధంగా చేశాను. అలాగే సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, సైడ్ బ్యాంగిల్స్ 2 మోడల్స్లో వస్తాయి. సో 4 ఏమో స్క్వేర్ కుందన్స్తో, ఇంకొక 4 బ్యాంగిల్స్ ఏమో హాఫ్ మూన్ రౌండ్తో అనేది నేను డిజైన్ చేశాను. సో ఇక్కడ స్క్వేర్ కుందన్స్ మనకి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఈ బ్యాంగిల్ మొత్తం అనేది ఇమిటేట్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లుక్. ఈ విధంగా అనేది నేను పెట్టాను. కొంచెం
అంటే మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెట్టుకుని సెట్ చేసుకుంటానికి వీలుగా ఉండాలి. ఇలా 4 బ్యాంగిల్స్ చేసుకోవాలి ఒక హ్యాండ్కి. సో ఇంకొక 4 బ్యాంగిల్స్ కూడా అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ హాఫ్ మూన్ కుందను బ్లూ కలర్ది పెట్టుకోవాలి. సో మిడిల్లో 4mm రౌండ్ కుందన్ గోల్డ్, కింద వచ్చేసరికి స్కై బ్లూ హాఫ్ మూన్ కుందను, కింద మళ్ళీ హాఫ్ మూన్ కుందన్తో అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో హాఫ్ మూన్ కుందను స్కై బ్లూ కలర్ది పెట్టి తనకి నెక్స్ట్ 4mm గోల్డ్ రౌండ్, తర్వాత మళ్ళీ బ్లూ. సో మళ్ళీ బ్లూతో కంటిన్యూ చేయాలి. బ్లూ పెట్టేసి హాఫ్ మూను, దాని తర్వాత గోల్డ్ 4mm రౌండ్, తర్వాత స్కై బ్లూ డిఫరెంట్ కలర్ ఇక్కడ. సో మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు స్కై బ్లూతోనే స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా అనేది ప్యాటర్న్ అనమాట. బ్యాంగిల్ ఇలా అనేది రెడీ అయింది. సో 4 చేసుకోవాలి 1 హ్యాండ్కి ఈ విధంగా. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. 1 హ్యాండ్కి 2 హ్యాండ్స్కి కూడా చూపిస్తాను చూసేయండి. సో ఇదనమాట 2 హ్యాండ్స్ లుక్ అనేది. ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.